ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీలో జరిగే ఎగ్జామ్స్ మోడల్ కోసం గతంలో ఎలాంటి ప్రశ్నలు అడిగింది అనే అవగాహన కోసం టీఎస్పీఎస్సీ రీసెంట్గా జరిపిన గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ చూపిస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. 43 క్వశ్చన్. బలగం చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి అంటే ఏబిసి 3 సరిగా జతపరచబడినవి. డి ఒకటే కాదు. దర్శకుడు వేణు ఎల్దండి, నిర్మాత దిల్ రాజు, హర్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి, సంగీత దర్శకుడు భీమ్ సిసిరేలియో. 2022 డిసెంబర్లో కింద పేర్కొన్న ఆరోగ్య సంబంధిత ఇన్స్టిట్యూట్లు ప్రారంభించబడ్డాయి. ఈ నేపథ్యంలో కింద తెలిపిన జతలలో ఏవి సరైనవి? సి మాత్రమే సరైనది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునానీ మెడిసిన్, గాజియాబాద్. 45th. ఆరోగ్య హక్కు బిల్లుకు సంబంధించి ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. 46th. జలశక్తి మంత్రిత్వ శాఖ 2023 మేలో విడుదల చేసిన నివేదిక ప్రకారం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ దశ 2లో దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరీ కింద బహిరంగ విసర్జన రహిత రాష్ట్రాలుగా అగ్రస్థానంలో నిలిచిన వాటిని అవరోహణ క్రమంలో అమర్చమని అడుగుతుండ్రు. అవరోహణ క్రమం: తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. బహిరంగ విసర్జన రహిత రాష్ట్రాలు. తెలంగాణ మొదటి స్థానంలో గురించి చెప్తారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. 47 క్వశ్చన్. కింది వారిలో 2023 సంవత్సరానికి గాను గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పిలువబడే అంతర్జాతీయ పురస్కారం ఎవరికి లభించింది? నోబెల్ పురస్కారాలు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, కొంచెం చూసుకోండి. ఇండియన్ అమెరికన్ కళ్యంపూడి రాధాకృష్ణరావుకు 2023 సంవత్సరానికి కానీ గణాంక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఎవరికంటే ఇండియన్ అమెరికన్ కళ్యంపూడి రాధాకృష్ణరావు. భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మార్గదర్శకాలు, ఎన్నికల చిహ్నాలు 2019 హ్యాండ్బుక్ ప్రకారం భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుందంటే ఆన్సర్ ఏసీడి. ఒకవేళ అది 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొందితే. సి. ఒకవేళ గత లోక్సభ ఎన్నికల్లో కనీసం 4 ఎంపీలను కలిగి ఉంటే. డి. ఒకవేళ లోక్సభలో 3 రాష్ట్రాలకు తగ్గకుండా కనీసం 2% సీట్లు గెలుచుకుంటే. ఏసీడి కరెక్ట్ ఆన్సర్స్. 49th క్వశ్చన్. రష్యాకు చెందిన సెర్చ్ బ్యాంక్ తన ప్రత్యర్థి టెక్నాలజీని చాట్ జీపీటీకి విడుదల చేసింది. దీనికి ఇలా పేరు పెట్టారు, గిగా చాట్ అని పేరు పెట్టారు. రష్యా వాళ్ళు గిగా చాట్ అని పేరు పెట్టారు. కింది వారిలో ఎవరు 2022లో తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు? ఉజ్జల్ బుయాన్. ఇది 2022 సంబంధించింది, మనం రీసెంట్గా చూసుకోవాలి. 2022 డిసెంబర్లో భారత ప్రభుత్వం కింది గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఏబిడి కరెక్ట్. ఆంధ్రప్రదేశ్లో భోగాపురంలో, పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో, గుజరాత్లోని ధోలేరాలో ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్ ఐబీఏ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గెలుచుకుంది. బీసీ కరెక్ట్. 50 కిలోగ్రాముల కేటగిరీలో మరియు మార్చి 2023లో ఇది న్యూఢిల్లీలో జరిగింది. క్వశ్చన్. అరుణాచల్ ప్రదేశ్లోని టాగిన్ కమ్యూనిటీ ఆధారంగా తీసిన మొదటి చిత్రం ట్రైలర్ను కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి కిరణ్ రిజిజు మే 2023లో విడుదల చేశారు. ఆ చిత్రం పేరేమిటి? లవ్ ఇన్ 90s.
ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, చూసుకోండి. ప్రపంచ వన్యప్రాణుల దినంకు సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి? ప్రపంచ వన్యప్రాణుల దినం మార్చి 3, ఇది ఒకటే సరైనది. మార్చి 2023న జరిగిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ నుండి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం 25 కోట్ల చొప్పున అతిథి గృహాలు నిర్మించాలని నిర్ణయించిన ప్రదేశం సిడి శబరిమలలో మరియు కాశీలో. 56. జర్నలిస్టు ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జీవిత చరిత్ర ఆధారంగా కవితా లంకేష్ రూపొందించిన గౌరీ డాక్యుమెంటరీకి ఉత్తమ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డు ఇక్కడ లభించింది. ద సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మాంట్రియల్ 2023లో. కింది వారిలో ఎవరు స్వదేశీ వందే భారత్ రైలు యొక్క ఆసియాలోని మొట్టమొదటి మహిళా లోకో పైలట్? ఆన్సర్ సురేఖ యాదవ్. భారతదేశంలో మొదటి లిథియం నిక్షేపాలు జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడిన తర్వాత భౌగోళిక సర్వే ఆఫ్ ఇండియా కింది వాటిలో ఒకచోట కీలకమైన ఖనిజం యొక్క మరొక నిల్వను కనుగొన్నది. రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డేగానాలో గల రేవంత్ కొండలలో. మే 3న 59 క్వశ్చన్. మే 3న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరంపు కరెన్సీ మరియు ఫైనాన్స్ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కింది ప్రతిపాదనలను పరిగణించండి. ఏబి మాత్రమే ఆన్సర్స్. ఈ నివేదిక థీమ్ టువార్డ్స్ ఏ గ్రీనర్ క్లీనర్ ఇండియా. ఏబి కదా. వాతావరణ మార్పులు, దాని స్థూల ఆర్థిక ప్రభావాలు, ఆర్థిక స్థిరత్వ ప్రభావాలు, వాతావరణ ప్రమాదాలను తగ్గించే విధాన ఎంపికలపై ఈ నివేదిక దృష్టి సారించింది. ఓకే. 16th క్వశ్చన్. డిసెంబర్ 2004లో సంభవించిన సునామీ సందర్భంలో ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి. అది 9.1 పరిమాణం కలిగిన సముద్రగర్భ భూకంపం వలన ఏర్పడింది 2004లో. దాని కేంద్రం ఇండోనేషియాలోని సుమత్రా తీరానికి ఆవల స్థానం పొందింది. నర్మదా లోయ ప్రాజెక్టుకు సంబంధించి ఈ కింది ప్రతిపాదనలను పరిగణించండి. ఏ మాత్రమే. ఈ ప్రాజెక్టు నర్మదా నదిపై చేపట్టబడింది. 2009 కోపెన్హేగన్ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించి సరైన ప్రతిపాదనలు